సర్వరోగ నివారణ పేరుతో ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఆయిల్ పుల్లింగ్ వచ్చింది. పొద్దున్నే ఎవరికి ఫోన్ చేసినా మా ఆయన ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నాడనేవాళ్ళు. అది పోయింది. తర్వాత నీళ్ల రాజు వచ్చాడు. కుండల కుండలు నీళ్లు తాగితే రోగాలు మాయం అన్నాడు. అది పోయింది. పశువుల మాదిరి పచ్చి కూరగాయలు తింటే బలమని ప్రచారం చేశాడు. అది పోయింది. ఈ మధ్య ఒక ఆయన చికెన్ తింటే కొవ్వు తగ్గుతుందని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చి రాగులు, సజ్జలు, జొన్నలు, కూరగాయలు అన్ని కలిపి రసం చేసుకుని తాగండి అంటున్నాడు. ఇక కేంద్ర ప్రభుత్వం వాళ్ళేమో యోగా చేయండి, రోగాలు మటుమాయమవుతాయి అంటున్నారు. ఆ మధ్య అంటే చాన్నాళ్ల కిందట గోదావరి జిల్లాల నుంచి ఓ రాజుగారు వచ్చి, ఉప్పా మీరు ఉప్పు తింటున్నారా? అడవిలో జంతువులు ఉప్పు తినట్లేదు, ఆకాశంలో పక్షులు ఉప్పు తినట్లేదు, మరి మనుషులైన మీరెందుకు ఉప్పు తింటున్నారు? చీ చీ అన్నాడు. జనమంతా ఉప్పును విసిరిగొట్టారు. అంతటితో ఊరుకున్నారా? నూనె, నెయ్య, మీరంతా నూనె తాగుతున్నారా, నెయ్యి తింటున్నారా? మళ్ళీ సేమ్ డైలాగ్. అడవిలో జంతువులకి నూనె మిల్లులున్నాయా? అవి డబ్బాలు డబ్బాలు నూనె తాగుతున్నాయా అన్నాడు. చుక్క నూనె లేకుండా బజ్జీలు, గారెలు, పకోడీలు ఎలా చేసుకోవాలో జనాలందరికీ ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పాడు.